డాక్టర్ హారిక ద్వారా దీప అసలైన వారసురాలు అని తెలుసుకున్న శివనారాయణ. ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే గనక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా శివనారాయణ ఆలోచిస్తూ ఉంటాడు తన గదిలో కూర్చొని. ఏంటంటే ఎందుకు అసలు జ్యోత్స్న సంతోషంగా ఉండడం లేదు, తన తల్లిని కాపాడేది తనే అన్న విషయం తనకు తెలిసి కూడా ఏమాత్రం సంతోషంగా ఉండడం లేదు. ఏదో బెంగతో ఉంటుంది. ఒక్కసారి చూస్తేనేమో ఇంట్లోండి వెళ్ళిపోవడానికి ట్రై చేసింది, ఇంకొకసారేమో ట్యాబ్లెట్స్ ఇవ్వడం మానేసింది, ఇంకొకసారేమో ట్యాబ్లెట్స్ ఇవ్వకుండా డస్ట్బిన్లో పడేసింది. నాకు జ్యోత్స్న బిహేవియర్ ఎందుకో డౌట్ వస్తుంది, చాలా తేడాగా అనిపిస్తుంది. అసలు ఏంటి, డాక్టర్ హారిక గారు కూడా రిపోర్ట్స్ మ్యాచ్ చేయని అని చెప్పారు, కానీ ఇంతవరకు రిపోర్ట్స్ అనేవి ఎవరికి చూపించలేదు, ఎవరికి కూడా ఇవ్వలేదు. అసలు ఏం జరుగుతుంది? ఒకవేళ డాక్టర్ హారికని జ్యోత్స్న ఏమైనా బెదిరిస్తుందా? అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక నేనే డాక్టర్ని కలవాలి అని చెప్పి ఇంకా శివనారాయణ డాక్టర్ దగ్గరికి బయలుదేరతాడు. బయలుదేరి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి డాక్టర్ హారిక అయితే శివనారాయణ కాడు, నమస్తే అండి, బాగున్నారా అని చెప్పేసి పలకరిస్తుంది. చాలా బాగున్నానమ్మా, నీతో మాట్లాడదామని వచ్చాను అని చెప్పేసి డాక్టర్ హారికని దేని అంటాడు శివనారాయణ. అప్పుడే చెప్పండి, కూర్చోండి అని చెప్పేసి శివనారాయణ కూర్చోమని చెప్పి, ఏంటండి ఏమైనా హెల్త్ ప్రాబ్లమా, లేదంటే సుమిత్ర గారి గురించి మాట్లాడడానికి వచ్చారా అని చెప్పేసి అంటూ ఉంటుంది హారిక. అప్పుడు శివనారాయణ, నేను సుమిత్ర గురించి మాట్లాడడానికి రాలేదమ్మా, జ్యోత్స్న గురించి మాట్లాడడానికి వచ్చాను అనేసరికి డాక్టర్ హారిక చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. శివనారాయణ గారు, మీరేం మాట్లాడుతున్నారు? నేను ఆల్రెడీ చెప్పాను కదా శాంపిల్స్ మ్యాచ్ చేయని అని, ఇంకేం డౌట్ ఉంది మీకు, చెప్పండి అని చెప్పేసి చాలా ధైర్యంగా అడుగుతుంది డాక్టర్. అయితే అప్పుడే శివనారాయణ అయితే, నిజం చెప్పమ్మా, ఏది ఒకసారి రిపోర్ట్స్ ఇవ్వు చూస్తాను అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అడిగితే ఒక్కసారిగా డాక్టర్ అయితే తెల్లమొహం వేస్తుంది. ఇదేంటి సడన్గా రిపోర్ట్స్ అడుగుతున్నారు, రిపోర్ట్స్లోనేమో దీప పేరుంటుంది, జ్యోత్స్న పేరు ఉండదు, మ్యాచ్ అవ్వలేదు అని చెప్తేనేమో అబద్ధం ఎందుకు చెప్పావు అని అడుగుతారు. నేను ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు, రిపోర్ట్స్ ఇవ్వు ఒకసారి, నేను కూడా చెక్ చేస్తాను కదా, జ్యోత్స్న డీటెయిల్స్ మ్యాచ్ చేయని అన్నావు, జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ చేయని సుమిత్రతో అన్నావు కదా, ఒక్కసారి నేను కూడా నా కళ్ళారా చూసుకుందాం అనుకుంటున్నాను, ఒక్కసారి ఇవ్వమ్మా అనేసరికి, నన్ను క్షమించండి శివనారాయణ గారు, నేను చాలా పెద్ద అబద్ధం చెప్పాను మీ దగ్గర అని చెప్పడంతో ఒక్కసారిగా కుర్చీలో కూర్చున్న శివనారాయణ పైకి లేచి నుంచుంటాడు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకు తెలుసు, అందుకే నాకు డౌట్ వచ్చి నేను నీ వరకు వచ్చాను, అసలు ఏం జరిగిందమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే, జ్యోత్స్న మీ మనవరాలు కాదండి, మీ ఆస్తి కోసమే అలా నాటకం ఆడుతుంది. 2 సార్లు కూడా శాంపిల్స్ ఇవ్వడానికి జ్యోత్స్న చాలా ఇబ్బంది పడింది, దానికి రీజన్ ఇదే, తను మీ వారసురాలు కాదు అని చెప్పి అనడంతో ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. అదేంటమ్మా, మరి జ్యోత్స్న కాకపోతే ఇంకెవరు మా వారసురాలు, నా ఆస్తి మొత్తానికి వారసురాలు ఎవరు, నా మనవరాలు ఎవరు అని చెప్పి శివనారాయణ అడుగుతూ ఉంటే, దీప, మీ ఆస్తి మొత్తానికి వారసురాలు దీప, ఇవిగోండి దీప శాంపిల్స్ మ్యాచ్ అయినట్లుగా రిపోర్ట్స్ ఇవి, కానీ దీప ఎంత త్యాగం చేస్తుందో తెలుసా మీకు, దీప తన కన్న తల్లి కోసం కడుపులో ఉన్న బిడ్డను కూడా వదులుకోవడానికి సిద్ధపడింది. ఎందుకంటే బోన్ మ్యారో చేస్తే కడుపులో ఉన్న బిడ్డ బ్రతకదు, చనిపోతుంది. అది చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులు చాలా చాలా అంటే చాలా బాధపడ్డారు. వాళ్ళ బాధను చూస్తే నాకే చాలా ఏడుపు వచ్చింది. కానీ దీప, కార్తిక్ ఎంత త్యాగం చేస్తున్నారో తెలుసా, సుమిత్ర గారి కోసం వాళ్ళు కడుపులో బిడ్డను కూడా పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డారు అని డాక్టర్ హారిక చెప్పడంతో ఇంకా శివనారాయణ ఒక్కసారిగా గుండె పట్టుకుంటూ ఉంటాడు. ఏంటమ్మా, దీప దీప నా మనవరాలా, నా మనవరాలు కడుపుతో ఉందా, కానీ ఆ కడుపులో ఉన్న బిడ్డని తన తల్లి కోసం తీయించేసుకుంటుందా అని శివనారాయణ అడుగుతూ ఉంటే, అవునండి, నేను చెప్పేది 100% నిజం, ఈ రిపోర్ట్స్ చూస్తే మీకే అర్థమవుతుంది అని చెప్పేసరికి ఆ రిపోర్ట్స్ అయితే శివనారాయణ చూస్తాడు. చూస్తే శివనారాయణకు అర్థమైపోతుంది దీప శాంపిల్స్ మ్యాచ్ అయిందని. ఏమిచ్చి దీప రుణం తీర్చుకోవాలి మేము అని చెప్పి శివనారాయణ అనుకుంటూ ఉంటాడు.
నా మనవరాలుగా కానీ ఆ ఇంటి వారసురాలుగా కానీ ఎటువంటి దాన్ని కూడా దీప నోచుకోలేదు. కానీ తన కన్న తల్లికి కూడా తన కూతురని తెలీదు. కానీ అలాంటి కన్న తల్లి కోసం తన బిడ్డను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడింది అని చెప్పేసి చెప్పడంతో ఇంకా శివనారాయణ చాలా షాక్ అయిపోతూ కళ్ళంట నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. శివనారాయణ గారు, మీరు తట్టుకోలేరని నేను ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. ఈ పరిస్థితుల్లో సుమిత్ర గారికి మీ కూతురు జ్యోత్స్న కాదు అని చెప్తే తను ఏమైపోతుందో అని నిజం బయట పెట్టొద్దు అని నా దగ్గర మాట తీసుకున్నారు దీప కార్తీక్. అంత సర్దుబాటు అయిన తర్వాత, అంత ఆపరేషన్ అయిపోయి సుమిత్ర గారి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఆ నిజం మేమే చెప్తాము. అప్పటి వరకు ఈ నిజాన్ని ఎవరికీ చెప్పొద్దు అని వాళ్ళు నా దగ్గర మాట తీసుకున్నారు. కానీ మీ బాధ నేను చూడలేక, మీకు ఆల్రెడీ జ్యోత్స్న గురించి అంతా తెలుసు కాబట్టి నేను నిజాన్ని బయట పెట్టాను. దయచేసి మీరు కూడా సైలెంట్గా ఉండండి. ఆపరేషన్ సక్సెస్ అయ్యి తన ఆరోగ్యం మంచిగా ఉన్న తర్వాత అప్పుడే మీరు వారసురాల్ని ప్రకటించవచ్చు. ఆస్తి మొత్తాన్ని కూడా దీప పేరు మీదకి రాయవచ్చు అని చెప్పడంతో శివనారాయణ తన కళ్ళంటే నీళ్లు తుడుచుకొని, అలాగే డాక్టర్ గారు, అలాగే చేస్తాను అని శివనారాయణ డాక్టర్తో అంటాడు. ఇంకా ఆ కన్నీళ్లతో శివనారాయణ డాక్టర్ దగ్గర నుంచి ఇంటికైతే వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా డాక్టర్ హారిక ద్వారా దీప వారసురాలు అని, తన ఆస్తి మొత్తానికి కూడా దీప ఒక్కటే వారసురాలు అని, దీపే తన మనవరాలు అని శివనారాయణ తెలుసుకుంటాడు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.